హలో 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 సార్, నమస్తే అండి. నేను శంకర్ని మాట్లాడుతున్నా సార్, జర్నలిస్ట్ని, న్యూస్ లైన్ ఛానల్ నుంచి. నమస్తే నమస్తే శంకర్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఏం లేదు సార్, చిన్న క్లారిఫికేషన్ కోసం ఒక చిన్న కాల్ ఇంటర్వ్యూ తీసుకుందాం అన్నట్టు కాల్ చేసి ఉంటుంది. చెప్పండి చెప్పండి అన్న. మార్నింగ్ నుంచి ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. అంటే అది ఇండైరెక్ట్ గా మీ పేరు ప్రస్తావిస్తూ కొన్ని ఛానళ్లు కూడా, అంటే అఫీషియల్ హ్యాండిల్స్ కూడా పెట్టినాయి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెట్టినాయి. ఇట్లా స్పోర్ట్స్ మినిస్టర్ అని చెప్పేసి ఒక అథ్లెట్ ఎవరైతే ఉన్నారో ప్రతిభ అనేటువంటి అమ్మాయి, ఆ అథ్లెట్ విషయంలో ఆమె ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తే, ఆ ఇంటర్వ్యూలో గత ప్రభుత్వం స్పోర్ట్స్ మినిస్టర్ ని 2 minutes లో కాళ్ళు చేతులు ఏవి బాడీలో ఏ పార్ట్స్ పనిచేయకుండా చేస్తా అనేటువంటి స్టేట్మెంట్, ఏదో సన్నగా ఉన్న క్యూట్ ఉన్న అనే స్టేట్మెంట్లు బాగా వైరల్ అవుతా ఉన్నాయి. అసలు అది నిజంగానేనా, ఏమైంది? మళ్ళీ దాని తర్వాత కొన్ని ఇది ఫేక్, ఇది ఒరిజినల్ అని కూడా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సరే, మీకే కాల్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పేసి నేను కాల్ చేస్తున్నా. అసలు ఏం జరిగింది? అది మీ దృష్టికి వచ్చిందా? కనీసం మీరు చూసిరా అది? శంకర్ గారు, ఉదయం లేవగానే ఫస్ట్ కాల్ చూసుకోగానే ఒక మిత్రుడు చెప్పి ఇట్లా చూడన్నా నీకు వాట్సాప్ లో పెట్టినానగానే, అది కూడా ఇక్కడ నుంచి కాదు, యుఎస్ నుంచి పెట్టినాడు. ఏందబ్బా అని చెప్పి దాని చూసి నేను షాక్ అయిపోయినా. అసలు జనరల్ గా నా నేచర్ సాయం చేయడం తప్ప, ఒక అమ్మాయి నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సర్, ఆమె ఒలింపియన్. ఆమె అప్పుడు సెంట్రల్ లెవెల్ ఆడుతుందా అంటే, నేను పర్సనల్ గా వాళ్ళ ఫాదర్ మేము కలిసి లండన్ పోయి ఆడిపించినాం, బెర్మింగం పోయి. ఈషా సింగ్ షూటర్స్ గాని, అంటే చాలా మంది మహిళలకు మేము ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. అసలు ఇట్లా మాట్లాడింది అబ్బా అమ్మాయి, నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు కదా, ఏమైందని చెప్పి షాక్ అయినా నేను. మా ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయ్యాను, అది ఏంది ఇదని. అర్థమైంది మాకేంటంటే, జనరల్ గా అట్లనము, ఇది లేదు రాజకీయ కుట్ర ఉంది అనుకున్నాము. ఇమీడియట్ గా 1 hour లో కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి, ఇక అన్న మీరు ఇంకో వీడియో పెట్టినాం చూడమన్నా. అబ్బా ఏంది మళ్ళీ ఇదేంది అనుకుని చూసినాక మాకు అర్థమైంది. అంటే చాలా 3-4 years బ్యాక్ ఎవడు మా దగ్గర పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఎన్ఎంఆర్ పర్సన్, వాడు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిండు అని నాకు నా దృష్టికి రావడం జరిగింది. వాడిని ఇమ్మీడియట్ గా అదే రోజు నా దృష్టికి వచ్చిన గంటల పిలిపించి, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీస్ స్టేషన్ పెట్టి జైలు పెట్టిస్తామని బెదిరించి పంపించేసినవని. పంపించగానే మళ్ళీ ఇప్పుడు ఏదైతే వార్త వల్ల నేను బయటకు పంపించి సస్పెండ్ చేసిండో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మళ్ళీ నాకు లేదు వాడు ఏదో తెలియక పొరపాటు చేసిండు, వాడిని అంత పెద్ద పనిష్మెంట్ చేయకండి, జాబ్ లో పెట్టుకోండి అని కూడా నాకు అడగడం జరిగింది. నేను నథింగ్, ఒక పనిష్మెంట్ అయితే ఎవడు కూడా చేయడు, అట్లా పనిష్మెంట్ లేకపోతే మళ్ళీ అలవాటు అయితే ఇదే అలవాటు అవుతుంది అని చెప్పి నేను స్ట్రిక్ట్ గా వాడిని పంపించేసిన అక్షరాల మీద అంతే. అయితే దాన్ని ఎట్లా ట్రోల్ చేసిరంటే, అంటే అక్కడ ఒక వీడియో, ఇంకొక ఆడియో కూడా తిరుగుతుంది శ్రీనివాస్ గారు. ఏంటంటే అది వాళ్ళ బాబాయ్ ఎవరో ఆ పర్సన్ కి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడినట్టు, ఆ ప్రతిభ వాళ్ళ బాబాయి ఇప్పుడు ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో, ఈ పర్సన్ కి కాల్ చేసి మాట్లాడి, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను సినిమా దగ్గర తీసుకపోతా, నువ్వు ఇది కరెక్ట్ కాదు, నీ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు ఒక ఆడియో సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు. అది కరెక్ట్, అది ఆయన ఇంకా కూడా అన్నాడు ఆ వీడియో. మళ్ళీ అంత వాళ్ళు పంపిండా ఎవరో తెలియదు మాకు. ఇంకో అతను ఏమన్నా అంటే, ఆయన 100 మందికి సాయం చేస్తాడు, దేవుని లాంటి దగ్గర నువ్వు పని చేసుకుంటా ఏంద్రా ఇట్లా చేస్తావు అని కూడా అన్నాడు అనమాట బాబాయి. అయితే సరే వాళ్ళు ఏదో అన్నారు. అయితే ఈ రోజు ఇక నీకు తెలుసు కదా, రాజకీయంగా రండగాళ్ళు ఉంటారు, ఎదుర్కోలేక శక్తి లేక అప్పుడునే మేము పెద్ద లీడర్లు కావాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ బీజేపీలా చాలా మంది ఈ బీసీ నాయకత్వాన్ని ఓర్చలేటువంటి చాలా మంది ఉంటారు. వాళ్ళంతా ఏందో మేము చూస్తున్నారు, కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు, ఇలా బీజేపీలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు అనమాట. వాళ్ళు ఓరవలేని వాళ్ళు ఉంటారు, అందరిని అని చెప్పలేము, చాలా మంచి వాళ్ళు ఉంటారు అన్ని కులాల్లో. కానీ కొందరు భ్రష్టు పట్టిన బడపలు ఈ పార్టీలలో జైన్ చేస్తారంటే, అవకాశాన్ని ఎదగలేక వాడు ఎదగలేడు అంటే, ఎదుటి వ్యక్తిని మేనేజ్ చేస్తే ఎదుగుతున్నా అనుకుంటారు అనమాట. అంటే ఇక్కడ డామేజ్ చేస్తే మనం ఏదో ఎదుగుతాం అనే ఫీలింగ్. మరి వాని చరిత్ర ఉండదు కదా, వానికి లోపల చరిత్ర ఉంటది వానికి. వాని బ్యాక్ పోయి చూస్తే వాని వెనకలు ఏమి ఉండదు. ముట్టి అందమైన డ్రెస్ వేసుకొని నీట్ గా దూకొని మాట్లాడుతుంటారు కొంతమంది, మంచి బట్టలు వేసుకొని కార్లు తిరుగుతూ మాట్లాడుతుంటారు. మీ పెద్ద లీడర్ ఊహించుకుంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెనక్కి పోతే 20 ఏళ్ల కింద పోతే నీచమైన చరిత్ర ఉంటుంది దానికి. వాడు ఏదో రాత్రి మాతో పాటు ఎదగాలి, పెద్ద లీడర్ కావాలని కోరుకుంటారు. వాళ్ళు కోరుకొని ఆ బడపలు ఏం చేస్తారంటే, లోఫర్ గాళ్ళు ఇటువంటివి వచ్చినప్పుడు ప్రచారాలు చేస్తారు అనమాట. ప్రచారాలు చేసి డ్యామేజ్ చేయాలని చూస్తారు. మాకు ఒక చరిత్ర, తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన చరిత్ర, జైలుకు పోయిన చరిత్ర, మా నాన్న దెబ్బలు తిని సావుకు దగ్గర పోయి బతికిన చరిత్ర, మా ఫాదర్ 69 ఉద్యమం, నెక్స్ట్ ఉద్యమంలో నేను, రాష్ట్రం గురించి కొట్లాడిన చరిత్ర మాకుంది. సర్వాయి పాపన్న, పండుగ సాయన్న వారసులం మేము.
విన్నావా? ఐలమ్మ వారసులం మేము. సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కుల వ్యవస్థ అనేది ఉండొద్దు, అందరం కలిసి ఉండాలి, పేదవాళ్ళకి న్యాయం జరగాలి కొట్లాడిన వాళ్ళం మేము. ఇలా సామాజిక న్యాయం జరగాలని చెప్పి మేము బీసీ జనగణన మీద పోరాటం చేస్తున్నాం, ఢిల్లీలో పోరాటం చేస్తున్నాం. నిన్న కాక మొన్న స్టాలిన్ వాళ్ళని చెప్పి విల్సన్ పిలిపించి మాట్లాడినాం. బీజేపీ ఎంపీలతో కూడా మేము మాట్లాడినాం. మీరు నోరు తెరవండి, ఖచ్చితంగా బీసీ జనగణన ఉంటేనే మాకు రిజర్వేషన్స్ వస్తాయి, లేకపోతే కోర్టు కేసులు కొట్టేస్తున్నాయి, మీ లెక్క లేదు, మీకు ఎట్లా ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పి ప్రతి రాష్ట్రంలో కోర్టులు కొట్టేస్తున్నాయి, కంపల్సరీ కావాలని నిలబెడుతున్నాం. ఈ రోజు కూడా హనుమంతరావు గారు పిలిస్తే కూడా పోయి ధర్నాలో పోయి పాల్గొచ్చిన. ఏ పార్టీ పిలిచినా కూడా, తెలంగాణ ఉద్యమం కూడా సుష్మా స్వరాజ్ గారు పిలిచినా పోయినాం, ఉమాభారతి గారు పిలిస్తే పోయినాం, విద్యాసాగర్ గారు ఎంబడినాం, కమ్యూనిస్టులు ఎంబడినాం, న్యూ డెమోక్రసీ వాళ్ళు ఎంబడినాం. కేసీఆర్ గారు జేఏసీ ఏర్పాటు చేయగానే ప్రముఖ పాత్ర తీసుకొని కొట్లాడిన వాళ్ళం మేము. మాకు చరిత్ర ఉంది, మా చరిత్ర చుడిపేయాలంటే అవుతుందా చెప్పు? ఇవన్నీ చాతగాని బడపలు ఓర్వలేకనమాట. అరే వీడు ఇంత ఎత్తుతాడా, ఈ కులం కొడుకు ఈ జాతి కొడుకుంటా అంటారు. కానీ మాకు ఒక ఆదర్శంగా పెరిగినాం మేము. ఇవాళ రైతుల గురించి కొట్లాడినాం, ప్రతి కులం గురించి కొట్లాడినాం, ప్రతి వర్గం గురించి కొట్లాడినాం మేము. మమ్మల్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు కూడా మాకన్నా ఎక్కువ పని చేసేది కాదు తప్ప, ఈ లోపరగాడు ఏదో లోపరగాళ్ళు అందరూ ఈ రాజకీయాల్లో వచ్చి మేము ఎదగాలంటే ఎట్లయితుంది అవుతుందా చెప్పు? ఈ పార్టీలలో ఉండేది అది దళిద్రం, ప్రతిభకు ఉండదు ఇక్కడ. రెండు పార్టీలలో కూడా ఏంటంటే ప్రతిభకు ఉండదు అక్కడ. వాడు ఎదుగుతున్నాడిని వీడు నేల బట్టి కింద దొబ్బాలే, వీడు ఎదగాలదు. అట్లనే పాకలాడుకుంటా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజాయితీ పనులు మరణ పడిపోయారు. ఇలా ఎన్నో చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కూడా చూస్తున్నాం. అవును, అంటే ఒకవైపు ఒక బీసీ మంత్రిని తొలగించాలి లేకపోతే తీసేయాలి, వాళ్ళ కూతురు అన్న స్టేట్మెంట్ల ఆధారంగా వాళ్ళ కూతురు అంటే ఏమైనా తీసేయాలని ఒక చర్చ ఒకవైపు నడుస్తుంది. ఇప్పుడు ఒకవైపు ఇంకొక బీసీ నాయకుడు, ఇప్పుడు మీరు ఉద్యమంలో ఉన్నారు, బీసీ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఇప్పుడు మీ మీద ఇట్లాంటి ఈ ప్రాపగండాని క్రియేట్ చేయడానికి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఏమనుకుంటున్నారు? అంటే వీళ్ళు అన్ని పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకత్వాన్ని బ్యాడ్ క్యారెక్టర్ అసాసిన్ చేసి బ్యాడ్ గా చిత్రీకరించాలనేటువంటి వెనుకటి రోజు నడిచింది. ఇట్లా వెనుకటి రోజులలో ఇప్పుడు మేము చరిత్ర చూస్తే పండుగ సాయన్న గారు పేదలకు వంచిండు, కానీ ఆయనని ఎట్లో బ్యాడ్ గా చిత్రీకరించిండు. సర్వాయి పాపని అట్లా చేసిండ్రు, వాళ్ళ చరిత్ర ఇలా గొప్పగా ఉంది. తాత్కాలికంగా వాళ్ళని బ్యాడ్ గా చిత్రీకరించవచ్చు ఆ కాలం నాటికి, కానీ చరిత్ర రాను ఖచ్చితంగా చరిత్ర అనేది ముందుకు వస్తుంది. ఇట్లాంటి లోఫర్గాలను ఏరేయడానికే ఇలా ఇలాంటి ఉద్యమాలు వస్తాయి. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉన్నందుకే ఇటువంటి వాళ్ళందరూ కూడా గుంతనక్క లాకలకు అప్పుకుంటారు, కొందరు ఏమనరు, చూపెట్టుకుంటారు, ఉసిగొలుపుతుంటారు అన్నమాట. వాడు ఏం తెలియదు, అట్లా సార్ ఇట్లా వచ్చింది చూడు సార్ అంటారు, కానీ వాడే దొంగ ఉంటాడు. అట్లా అమాయకంగా నటించడము, ఏం తెలియనట్లా ఏది నల్లికుట్లో ఉంటారు, అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది బయటకు వచ్చి అరుస్తుంటారు కుక్కలు. కనుక ఇవన్నీ మేము పట్టించుకోం సార్, ఇవన్నీ పట్టించుకోకపోయినా, ఎందుకంటే బయట ప్రచారం జరుగుతున్నప్పుడు ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంటది, దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటది. అందుకని నేను మీకు కాల్ చేయడం జరిగింది. అయితే మీరు ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇంకోటి, ఇప్పుడు మీరు ప్రతిభ గారితో మళ్ళీ ఏమన్నా ఫోన్ చేసి మాట్లాడి ఇది ఏంటమ్మా ఇది రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది, నేను చేసింది ఇది కదా, మీకు హెల్ప్ చేసినా కదా, ఇది రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది అని ఏమైనా క్లారిఫికేషన్ ఏమని చెప్పి అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? సార్ ఆమె నాకు సోదరు లాంటిది, నాకు బిడ్డ లాంటిది. ఒకవేళ ఆమె నిజంగా నా పేరు పెట్టి ప్రస్తావిస్తే ఆమె ఇజ్జత కొలు చేస్తా. భగవంతుడు ఉన్నాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కదా, వాళ్ళ తల్లిదండ్రుల సాక్షిగా చెప్పమని చెప్పండి. అట్లా ఉండదు. పూర్తి వీడియో కాదండి అది శ్రీనివాస్ గారు, అది పూర్తి వీడియో కాదు, అది ఫుల్ వీడియో కాదు, ఒక ఛానల్లో వచ్చిన ప్రోమో, అది ఫుల్ ఇంటర్వ్యూ రాలేదు ఇంకా. సార్ ఇప్పుడు అది పెట్టిన నిమిషంల మీద బీజేపీ ట్విట్టర్ లో చేసి నీచంగా ఉండాలి. వాడు కూడా ఎంపీ ఉండే, వాడు భూషణ్ సమ్ పేరు ఉంది, అథ్లెటిక్స్ మొత్తం ప్రవర్తించింది, భరత్ భూషణ్ అనే పేరు ఉంది, అని పేరు. అట్లాంటి చరిత్ర వాళ్ళకు ఉంది. ఇంకా చాలా ఉంది చెప్పడానికి కొద్దిగా బ్యాడ్ గా. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు దుర్మార్గులు. కాకపోతే అక్కడ ఈ రెండు పార్టీలలో కూడా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, కొంతమంది పేదోళ్ళు పేద వర్గాల నుంచి వచ్చినప్పుడు ఎదగొద్దు అనేటువంటి భావన సాడిస్ట్ గా ఉంటారు అన్నమాట. ఇక అది అలాంటి భావం ఉన్న వాళ్ళు ఎక్కువ. మా మైందారులో అయితే ఇంకా ఎక్కువ సర్క్యులేట్ చేసి పొద్దుగాల తెల్లారి లోపలే వాళ్ళ పైశాచిక ఆనందం అనమాట. అంటే మీ ఓన్ కాన్సెన్స్ కాబట్టి ఇంకెక్కువ సర్క్యులేట్ చేస్తారు. కొత్త పిచ్చగాళ్ళు ఉన్నారు, దాని పెద్ద ఎమ్మెల్యేలం కావాలి అని అయితే రాస్తారా? అట్లా ప్రజలు వేస్తారా?
పని చేయాలి కానీ ఉట్టుట్టి ఊపదొంప మాటలు మాట్లాడుకుంటా సోషల్ మీడియాలో పెడితే అవుతారా సార్? సోషల్ మీడియా ఒక దాడి చేస్తే అవుతారా చెప్పు? అంటే ఈ వర్గాలను ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుంటాయి. అలా ఈ తెలంగాణలో ఎక్కువ, ఈ పాలమూరులో ఇంకా ఎక్కువ, నల్గొండ పాలమూరులో ఇక్కడ రంగారెడ్డిలో గజలు ఎక్కువ పోయినవి అట్లా. అటువంటి పోయినవి, అటువంటి దానికి కాలం చెల్లదు, అది కాలేదు. అది వాడు ఎట్లా చేస్తే ఇంకా మాకు ఎంత కసి పెరుగుతుంది తెలుసా? ఇంకా గొప్ప ఎదగాలని కసి పెరుగుతుంది అనమాట. తిండి తిప్పలు లేకుండా కష్టపడాలంత కసి పెరుగుతుంది మా వాళ్ళని కాపాడుకోవడానికి, పేదవాళ్ళని కాపాడుకోవడానికి. ఇలా గిట్లా చేసే మొత్తం రైతులను నాశనం చేశారు. ఇలాంటి బడుపుల మాటలు విని రైతులు మొత్తం ఆగం అయిపోయారు. ఇలా మేము ఒకవైపు కొట్లాడుకుంటే న్యాయం జరగాలి, ఫ్యూచర్ లో ఉద్యమాలు జరగవద్దు, ఫ్యూచర్ లో గొడవలు కావద్దు, రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళని ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ప్రతిపక్షాలతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కొట్లాడుతూ అటు ఢిల్లీలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ మేము చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం. అట్లా లోఫర్ సోషల్ మీడియాలో పెట్టి ఇట్లా అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలేదు. మేము అట్లా కూడా చేయము, వాళ్ళ వల్ల కాదు. నాయకత్వాన్ని అంచాలనే శక్తి కాదు. ఇప్పుడు బాగా స్ప్రో వచ్చింది అందరికి. అదే వెంటనే ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా వస్తే దానికి మళ్ళీ ఈ సెకండ్ వర్షన్ ఏముంది, అసలు వాస్తవం ఏందని తెలిసే ప్రయత్నం కూడా చేస్తుర్లేండి. అంత ఈజీగా ఏమి పూర్తి స్థాయిలో నమ్మతలేరు జనాలు కూడా. సార్ ఇప్పుడు నాకు చాలా జిల్లా నుంచి ఫోన్లు వచ్చినాయి, రగిలిపోయారు మా వాళ్ళంతా. కొడుకు అసలు ఈ ఫేక్ వార్తని తెలియక ముందే రగిలిపోయారు. ఈ తప్పు ఉంటుందా, నా కొడుకులు కావాలని చేస్తుర్రు, ఈ కొడుకులు ఇట్లా చేస్తుర్రు అని చెప్పి రగిలిపోయారు. అన్ని వర్గాల వాళ్ళు, కులం కాదు, చాలా వాళ్ళు ఉద్యమకారులు రగిలిపోయారు, కులాలకు అతీతంగా ఉద్యమకారులు రగిలిపోయారు, వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు కూడా రగిలిపోయారు. ఇట్లా ఇంద్రపార దగ్గర కూడా కొంతమంది వచ్చిర్రు, అలా మీ గురించి సూసైడ్ గ్యాంగ్ లాగా పనిచేస్తామా మేము, మీరు ఉండాలన్నా మీరు ముందు ఉండాలి, మీరు దాని నుంచి ఆలోచన చేయవచ్చు, ఇట్లా పక్కా తీసేస్తా కూడా పోయి వదిలిపెట్టు, దానికి నేను ఎదుర్కొంటా, వదిలిపెట్టు, ఇంకా గట్టిగా తయారైదాం అని చెప్పిన. సహజమే సార్, ఇప్పుడు ఇట్లాంటి ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాం సార్. అవమానాలు పడుకుంటా, ఎన్నో ఇబ్బందులు పడుకుంటా, ఎన్నో కష్టాలు పడుకుంటా ఈ వరకు వచ్చింది సార్. అవన్నీ చూస్తాం. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇప్పటి నుంచి కాదు, ఇది ఫ్రమ్ ది బిగినింగ్ ఇలాంటివి క్యారెక్టర్ దెబ్బతీయడం అనేది నడుస్తూనే ఉంది. మీరు చరిత్రలో కూడా చూడండి సార్, పెద్ద పెద్దల చరిత్రలో కూడా ఈజీ ఇట్లా క్యారెక్టర్ మీద దెబ్బతీసుకుంటూ వచ్చారు. సమకాలీకులు అయిన వాళ్ళని కూడా, పాపర్ల లాంటి వాళ్ళని కూడా చరిత్రలో పేరు లేకుండా అసలు విగ్రహమే, ఆయన ఫోటో లేకుండా చేశారు. మళ్ళీ లండన్ నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది. లండన్ లో పెట్టి ఆయన పెద్ద ఫోటో పెట్టి లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాపర్లను ఆసియా ఖండంలో బహుజన వీరుడు, ఒక బహుజనులు రాజు కావచ్చని నిరూపించిన వీరుడు అని చెప్పి అక్కడ వస్తే ఆ ఫోటో ఇచ్చి మళ్ళీ పెట్టినాం మేము అట్లా. ఇంకా ఏం లేదు, ఇవన్నీ పట్టించుకోండి సార్. రైట్. థ్యాంక్ యూ.